హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మీకు వాటర్ మిలన్ చూడంగానే ఏంటో అర్థమైపోయి ఉండొచ్చు. అంటే బేబీస్కి వాటర్ మిలన్తో ఫోటోషూట్ చేస్తారు కదా. వాటర్ మిలన్ని కింద డైపర్ లాగా వేసేసి పైన క్యాప్ పెట్టేసి అట్లా అయితే ట్రై చేద్దామనేసి మా బాబుకి అయితే చేయలేదు. అప్పుడు అంత పెద్ద వాటర్ మిలన్ తీసుకురాలేదు, తీసుకొచ్చినా కూడా అంత ఇంట్రెస్ట్గా చేయలేదన్నమాట. వాడు ఉంటాడో ఏడుస్తాడో అనేసి. సో పాపకి చేద్దాము, అమ్మాయి కదా బాగుంటుంది అనేసి అదొక కోరిక అనమాట. వాడికి ఎట్లాగో తీర్చుకోలేదు, పెద్ద అయితే ఎట్లాగా అవ్వదు కదా అనేసి ట్రై చేద్దామనేసి స్టార్ట్ అయితే చేశారనమాట. అమ్మాయి అయితే తీసుకొని వచ్చింది వాటర్ మిలన్. అంటే అత్తయ్య వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఊరు రెండు ఒకటే అనమాట. దగ్గరే, ఇల్లులు కూడా చాలా దగ్గరే అనమాట. ఒక 5 minutesలో వెళ్ళేసి రావచ్చు. ఇంకా వాటర్ మిలన్ తెచ్చానంటే ఇంటికైతే వెళ్ళాను అనమాట. అంటే ఇట్లా చేయాలనేసి ఏం కాలేదు, ర్యాండమ్గా తీసుకొని వచ్చిందనమాట. వాటర్ మిలను తీసుకొని వస్తే నేను ఇట్లా చేద్దాం కదా అనేసి ఐడియా అయితే వచ్చింది. సో ఫోన్లో ఏం చూడలేదు కానీ ఊరికే రెఫరెన్స్ పిక్స్ ఉంటాయి కదా, అంటే ఎవరికైనా వాళ్ళ పిల్లలకి చేసుకుంటారు కదా, వాళ్ళ పిక్స్ అయితే చూసారనమాట. పిక్స్ చూసి నేను కూడా చేద్దామనేసి ట్రై అయితే చేస్తున్నాను. మరి ఎట్లా వస్తుందో అయితే చూడాలి. ఇది మళ్ళీ కరెక్ట్ రాకపోయినా, ఏదైనా షేప్ కరెక్ట్ రాకుండా పక్క పైన అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఒక వాటర్ మిలన్ హాఫ్ కట్ చేసి, మేమైతే ఎప్పుడు ఇంత పెద్దది తెచ్చుకున్నా హాఫ్ కట్ చేసి హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ కట్ చేసుకొని తింటామన్నమాట. సో అట్లా కాకుండా ఇప్పుడు వాటర్ మిలన్ అంతా బయటికి తీసేసి వేస్ట్ అయిపోతుందో, అసలు వస్తుందో రాదో ఎన్నో డౌట్స్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. చూడడానికి వాటర్ మిలన్ లోపల ఎర్రగానే ఉంది, మరి స్వీట్నెస్ ఉంటుందో లేదో కానీ ఫస్ట్ చాక్ అయితే తీసుకొచ్చాను అనమాట లోపల తీద్దామని. కానీ చాక్ అయితే ఏమి యూజ్ లేదు, అది సైడ్కి వెళ్ళిపోతుంది. చాక్ అయితే పెట్టకండి మీరు ట్రై చేసేవాళ్ళు మాత్రం, ఎందుకంటే చాక్ అయితే కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అనమాట. చాక్ వదిలేనేసి తర్వాత మనం దోశలు వేసుకుంటాం కదా, మేమైతే అట్లా కాడ అంటాము, మరి మీరేమంటారో. దాన్ని అయితే తీసుకొచ్చాను అనమాట. మా అమ్మని ఇవ్వమంటే ఇచ్చింది. ముక్క ఒక టేస్ట్ చేస్తే సూపర్గా అయితే ఉందన్నమాట. టేస్ట్ చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా నువ్వు తింటావా, చేస్తావా, కంప్లీట్ చేస్తావా అంటే ఇంక పక్కన పెట్టేసి స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఆ చాక్ తీసేసి అట్ల కాడ అయితే పెట్టాను. చాక్ చూసారు కదా వంగిపోతుంది. చాక్ అయితే ఏమి యూజ్ అవ్వదు అనమాట. చాక్ మాత్రం మీరు అస్సలు తీసుకోవద్దు. ఇక చాక్ లేకుండా మళ్ళీ అట్ల కాడ అయితే తీసుకొని ట్రై చేశారనమాట. మా అమ్మని తీసుకొని రమ్మంటే అది వస్తుందో, నువ్వు పాడు చేస్తావో, మా అమ్మ మా తమ్ముడు ఇద్దరు పక్కన కామెంట్స్ అయితే చేస్తున్నారు. నాకు అందుకు నవ్వు వస్తుంది అనమాట. తర్వాత ఈ అట్ల కాడ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం యూజ్ అనిపించింది కానీ ఇది కూడా ఏమంత సెట్ అవ్వలేదన్నమాట. అది పొరపాటున పక్కన పైన కండకు కానీ తగిలిందంటే పుచ్చకాయకి అది మొత్తం అయితే డ్యామేజ్ అయితే అవుతుంది అనమాట. అంటే పుచ్చకాయ అంటే వాటర్ మిలన్, మేమైతే పుచ్చకాయ అంటాము. కొంతమంది కలింగర పండు అంటారు. మరి కలింగర పండు అంటే పుచ్చకాయ అన్నా కూడా రెండు ఒకటేనో కాదో మీరైతే కామెంట్ చేసేయండి. నాకు మళ్ళీ తినాలనిపించింది, అందుకే తింటున్నాను. మా తమ్ముడు అయితే నువ్వు ముందు చేస్తావా తింటావా అని అయితే అంటున్నాడు అనమాట. సో ఇంకా సర్లేనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ చాక్ తీసుకొని చుట్టూ అయితే కట్ చేస్తున్నాను అనమాట. చాక్తో కట్ చేసి దీంతో తీస్తున్నాను. ఇది మళ్ళీ సరిగ్గా లేదులేనేసి మనము దోశలు అట్లా వేసుకుంటాం కదా, గుంట గెరిట అంటే సాంబార్లో కూడా పెట్టుకుంటాం కదా, అదనమాట. ఆ గెరిట అయితే తీసుకున్నాను అనమాట. ఇది పక్కన పెట్టేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే వస్తున్నాయనేసి ఆ గెరిట అయితే తీసుకొని ఇట్లా చాక్తో అంతా పొడి చేస్తుంటే లోపలంతా వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. ముక్కలుగా అయితే రావట్లేదు, మొత్తం జ్యూస్ లాగా అయిపోతుంది. సో ముక్కలుగా వస్తే కొంచెం తినడానికన్నా వీలుగా ఉంటుంది, జ్యూస్ లాగా వస్తే ఏం చేయాలి అనేసి మళ్ళీ చాక్ పెట్టి పొడవకుండా గెరిట పెట్టి తీస్తున్నాను అనమాట. ఇంకా ఆ గెరిటతో వచ్చిన వరకు తీసాను. తర్వాత గుంట గెరిట అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత నీట్గా అయితే వచ్చింది. నేను చూపిస్తాను ముందు క్లిప్స్లో మీకు ఎట్లా వచ్చింది ఏంటనేసి. అంత నీట్గా తీయలేదు కానీ కొంచెం ఉండిపోయింది అట్లనే, చూసారు కదా. ఇప్పుడు నేను గుంట గరిట పెట్టి తీస్తున్నాను. సైడ్స్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. అదే చెప్తున్నాను అమ్మకి చాలా బాగా వస్తుంది దీంతో అనేసి. అంటే జ్యూస్తో సహా, లోపల ఉండే జ్యూస్తో సహా నీట్గా అయితే వస్తుంది అనమాట. అంతలోపు మా బుడ్డోడు అయితే వచ్చాడు. ఏం చేస్తున్నానని అప్పుడు దాకా అయితే వాడు చూడలేదనమాట. వాడు చూస్తే అంత ఆగమాగం చేస్తాడనేసి వాడిని అయితే పక్కన పెడితే వాడైతే చూసి వచ్చేసాడు అనమాట. ఫోన్కి వెళ్ళి చూడంటే చూసి ఇంక అక్కడే కూర్చుంటున్నాడు అనమాట. కూర్చొని వాడు వాటర్ మిలన్ అయితే ఇష్టంగా తింటాడు కానీ ఎందుకో తినలేదు. ఆ చాకులు చూసేసరికి ఏమో ఇంకా చాకులు తీసుకొని ఆడుతున్నాడు అనమాట.
వద్దు నన్ను అబ్బాయిద్ది అంటే ఇచ్చేసి ఇంక పక్కనైతే పెట్టేసి ముక్క అయితే తీసుకొని తింటున్నాడు అనమాట. సో నేను అన్ని ఆయుధాలు అయితే యూజ్ చేశాను దానికోసం, కానీ వాటిలో ఏది యూజ్ అవ్వదు. ఈ గుంటగడ్డ మాత్రం బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా అది యూజ్ చేయండి, చాలా నీట్గా కూడా వస్తుంది, మీకు ఏ డ్యామేజ్ కాకుండా. వాటర్ మిలన్ అంతా కూడా ఇట్లా నీట్గా అయితే చేస్తున్నాను అనమాట. అంటే నీట్గా చేస్తే కొంచెం వాళ్ళకి వేసినా కూడా బాగుంటుంది కదా. మా వాడైతే చాకు తీసుకో అమ్మ చాకు తీసుకొని చాకు అయితే వేస్తున్నాడు అనమాట. చూడండి వాడు అరుస్తున్నాడు. చాకు వద్దులేనేసి వద్దు నాన్న అది రావట్లేదని పక్కన పెట్టమంటే మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు అనమాట. అమ్మమ్మకి ఊపు అంటే తీసుకెళ్ళాడు. చూడండి అట్లయితే తీసాను. ఇంకా కొంచెం ఉంది కదా అనేసి గుంట గరిటె తీసుకొని నీట్గా అయితే తీసాను అనమాట. ఇంకా అంతకంటే నీట్గా రాలేదు. ఇంతవరకు అయితే తీసాను. తీసేసి మళ్ళీ ఇంకా హోల్స్ పెట్టాలి కదా మనం కాళ్ళు దూరవడానికి, దాంట్లో హోల్స్ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. హోల్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి, ఎందుకంటే అది కరెక్ట్గా మనకి ఎక్కడ కాళ్ళు పెడతామో అంటే మన డైపర్ షేప్లో రావాలి కదా కరెక్ట్గా. మనం ఎక్కడ కాళ్ళు కింద సెట్ చేస్తామో అక్కడే తీయాలన్నమాట. మనకు కొంచెం అటు ఇటు పక్కకు పోయినా కూడా సరిగ్గా రాదనమాట. ఫస్ట్ది బాగా వచ్చింది అనేసి నా ఫేస్ చూడండి ఎట్లా వెలిగిపోతుందో. ఇంకా సెకండ్ది ఎట్లా వస్తుందో ఏమో అనుకుంటే తీసాను. కొంచెం పక్కన వంకర పోయింది కానీ దాన్ని సెట్ చేసి కరెక్ట్గా అయితే తీసాను అనమాట. నీట్గా వచ్చింది. సెకండ్ కూడా రెండు కూడా బాగా వచ్చాయన్నమాట. మా పాపకి వేసేసి ఫొటోస్ అయితే తీసాను. పైన క్యాప్ అయితే పైన కోసాను కదా ముక్క, దాంతో అయితే తీసాను అనమాట. చూడండి ఫస్ట్ దానికి రెండో దానికి కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది కదా, కొంచెం పక్కగా అయితే పోయిందనమాట. దాన్ని కూడా నీట్గా అయితే చేసేస్తున్నాను. ఇంకా లోపల అంతకంటే నీట్గా తీయడానికి అయితే రాలేదనమాట. ఇంకా వచ్చిన వరకు అయితే తీసాను. తీసేసి చూడండి సేమ్ డైపర్ షేప్లోనే వచ్చిందనమాట. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అసలు చాలా నీట్గా అయితే వచ్చింది. మా పాపకి ఇంకా లూజ్గానే ఉంది. నేను ఫస్ట్ చేసేటప్పుడు ఏమనుకున్నానంటే పట్టిద్దో లేదో టైట్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ వేసిన తర్వాత చూస్తే చాలా లూజ్గా ఉందన్నమాట. సో ఇంకా వేసేసి ఫొటోస్ అయితే తీసాను. కొంచెం ఏడ్చింది కానీ బాగానే ఉందన్నమాట. ఫొటోస్ అయితే బాగా వచ్చాయి, సూపర్గా అయితే వచ్చాయి. ఇంకా చూసారు కదా, దాన్ని కొంచెం ఫినిషింగ్ కూడా నీట్గా రావాలనేసి నీట్గా అయితే చేస్తున్నాను అనమాట. చేసేసి ఇంకా క్యాప్ కూడా పైన ఓన్లీ ప్లెయిన్గా రౌండ్గా ఉంచకుండా పైన కొంచెం దాన్ని డిజైన్గా అయితే చేశాను అనమాట. చూడండి క్యాప్ది వీడియో అయితే తీయలేదు, నేను పెట్టుకొని చూపిస్తున్నాను. సో అట్లా కొంచెం డిజైన్ లాగా అయితే చేశాను అనమాట క్యాప్. ఇంకా రెండింటిని అయితే అట్లా పెట్టేసి కొంచెం వాటిని వాటర్తో నీట్గా వాష్ చేశాను అనమాట. లోపల మళ్ళీ అది వాష్ చేయకుండా ఉంటే ఈగలు అన్నీ వచ్చేస్తాయి పిల్లల దగ్గరికి అనేసి అక్కడికి వాష్ చేసినా కూడా 1-2 ఈగలు అయితే వస్తున్నాయి అనమాట. నీట్గా వాష్ చేసేసి ఒక 10 minutes అట్లా ఎండలో పెట్టేసి ఇంకా పాపకి వేసేసి ఫొటోస్ అయితే తీసాము. ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా